ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ ఉదయకాలమే మీతో దేవుని యొక్క వాగ్దానాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. అయితే రాత్రికాల సమయంలో మల్లేపల్లిలో జరిగినటువంటి సువార్త స్వస్థత ఆశీర్వాద కూడిక ఎంతో ఘనముగా అనేక మందికి ఆశీర్వాదకరంగా జరిగింది. ఎంతోమంది వచ్చి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. దేవునిలో మేమందరం కూడా ఆ స్థలములో సంతోషించామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. రండి, ఈరోజు ఆదివారం కనుక మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు జరిగేటటువంటి ఆదివారపు ఆరాధనలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా రండి, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆనందిద్దాం. రండి, దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. 26వ కీర్తన 8వ చరణం. యెహోవా, నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు అద్భుతమైనటువంటి మాట మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా దేవుడు నివసించేటటువంటి స్థలము లేదా ఆయన తేజో మహిమ నిలిచేటటువంటి స్థలము అనగా దేవుని మందిరాన్ని ప్రేమించేటటువంటి వారిగా మనం అందరం ఉండాలని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనము దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరములో ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను కనపరచడానికి మనం అందరం కూడా ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు కూడా దిగి వచ్చి దేవుని మందిరములో నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించేటటువంటి స్థలమే దేవుడు నివసించే దేవుని మందిరం. హల్లెలూయా. మనమందరం కూడా ఆ స్థలములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగానే అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు దేవుడు ఆ స్థలములో జరిగిస్తూ ఉంటాడు. కనుక మనమందరం కూడా దేవుని మందిరాన్ని ప్రేమించేటటువంటి వారిగా మనమందరం ఉండాలని ప్రభువు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలి. దేవుని మందిరములో దేవుడు నివసించేటటువంటి స్థలమే దేవుని మందిరం. ఆ దేవుడు నివసించేటటువంటి స్థలములో మనమును ఆ స్థలములో నివాసము చేయడం మనందరికీ అది గొప్ప భాగ్యము, గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటటువంటి స్థలమే దేవుని మందిరం. కనుక మీరందరూ కూడా దేవుని మందిరాన్ని ప్రేమించాలని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా మనమందరం ఉండాలి బిడ్డలారా. మనము ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో ఉన్నా సరే ఆదివారము దేవుని మందిరములో మనం గడపడం మనందరికీ కూడా చాలా ఆశీర్వాదం. కనుక మీరందరూ కూడా మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడపడం మనందరికీ కూడా ఆశీర్వాదం. దేవునిని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పక ప్రతి ఆదివారం దేవుని మందిరములో మనం కనిపించడమే దేవునిని ప్రేమించడం. దేవునిని ప్రేమిస్తున్నామని మాటలతో చెప్తే సరిపోదు, కానీ మనము క్రియల రూపంలో చూపించాలి. మన మాటల్లో కాదు, క్రియల ద్వారా మనం తెలియజేయాలి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి గౌరవం మనము మన క్రియల ద్వారా చూపిస్తూ దేవుని మందిరములో మనం గడుపుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జరిగేటటువంటి ఆదివారపు ఆరాధనలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, దేవునిలో సంతోషిద్దాం. దేవుడు నివసించే స్థలములో మనమును నివాసము చేసి మనమును ఆయనను ఆరాధించి ఆయన మనకిచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయినటువంటి దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నీవు నివసించేటటువంటి స్థలమైన నీ మందిరాన్ని ప్రేమించాలని నీ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాంటి కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించండి. నీవు నివసించే స్థలములో మేమును ఉండేటటువంటి కృప మాకందరికి ఇచ్చి నీలో ఆనందించి సంతోషించి నీ ఆశీర్వాదాలు పొందేటటువంటి అవకాశాన్ని
మా బిడ్డలందరికీ ఇచ్చి నడిపించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.